కోనసీమలో కొబ్బరి చెట్లు ఎందుకు ఎండిపోయాయంట అంటే, పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి ఎండిపోయాయట. ఒక సినిమా హీరో, ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే అవి మరింత మందికి పాకకుండా ఉంటాయా? పాకినాయి. పాకి ఎస్ఎస్ తమన్ అంటే గుర్తుపడతారా? నందమూరి తమన్ అని ఈ మధ్యనే ఒక కార్యక్రమంలో బాలకృష్ణ గారు కూడా అంత క్లోజ్నెస్ పాటించారు, నందమూరి తమన్ అనేసారు. సో ఆ సంగీత దర్శకుడు తమన్ ఉండరు కదా, ఆ తమన్ అఖండ 2కి సంబంధించి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అఖండ 2 ఎందుకు వాయిదా పడింది, అఖండ 2కి కష్టాలు ఎందుకు వచ్చాయి, అఖండ 2కి నష్టాలు ఎందుకు వచ్చాయి అంటారంటే, పక్క రాష్ట్ర సినిమా వాళ్ళు ఉన్నారు కదా, బాలీవుడ్, మిగతా కోలీవుడ్, వీళ్ళు పక్క రాష్ట్ర, ఆ సినిమా వాళ్ళ దిష్టి తగిలిందంట. సేమ్ వ్యాఖ్యలు చేశారండి బాబు. ఎందుకు వచ్చాయంటే వాళ్ళ దిష్టి తగిలిందంట. ఎందుకు తగిలిందంట? మన టాలీవుడ్లో ఎక్కువ మంది హీరోలు ఉన్నారట. మన టాలీవుడ్ ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి ఎదిగిపోయిందట. మరి ఇంకా హాలీవుడ్ వాళ్ళు దిష్టి తగలలేదా? ఏందబ్బా వీళ్ళు మా స్థాయికి వచ్చేసారని? ఏమో అది చెప్పలేదు నందమూరి తమన్. టాలీవుడ్లో ఎక్కువ మంది హీరోలు ఉండి ఎక్కువ సినిమాలు తీస్తూ హాలీవుడ్ స్థాయికి ఎదిగిపోయిందని మిగిలిన బాలీవుడ్ వాళ్ళకి అదిగానే మెన్షన్ చేశారు. ఆయన బాలీవుడ్ వాళ్ళకి మిగతా వాళ్ళకి కుళ్ళయ్యి మన తెలుగు పరిశ్రమకు దిష్టి తగిలిందట. అందుకని చెప్పి మన టాలీవుడ్లో కూడా ఐక్యత లేదట. అఖండ 2 కష్టాలు వచ్చినప్పుడు అందరూ వచ్చి ప్రొడక్షన్ ఆఫీస్కి వచ్చి మాట్లాడాలి, మనకు ఐక్యత ఉండాలి కదా. సినిమా చివరి నిమిషంలో ఈ విధంగా వాయిదా పడేటట్లు చేయడం ఏంటి? ఇదంతా ఏదో ప్లాన్డ్గా చేశారు అన్నట్లు ఆయన మాటల్లో బట్టి ఏదో అర్థమైంది. బేసిక్గా సినిమా ఎందుకు వాయిదా పడింది? ఇంతకుముందు అప్పులు తీర్చనందుకు. అరే ఇప్పుడు ఈ సినిమా కూడా రిలీజ్ అయిపోతే మా అప్పులు ఎప్పుడు తీరుతాయి? అవి చివరికి మళ్ళీ ఇంకో సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మేము వెయిట్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ టైం ఇదే కాబట్టి వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, దాని ప్రకారం సినిమా ఆగిన తర్వాత అప్పుడు ఉరుకుల పరుగుల మీద పోయారు, మొత్తానికి ఏదో సెటిల్ చేసుకున్నారు. అదేందో సినిమా విడుదల అయ్యే ముందు సెటిల్ చేసుకుని అంటే అప్పుడు బాలీవుడ్ వాళ్ళ దిష్టి తగిలేదు కాదు, కాలీవుడ్ వాళ్ళ దిష్టి తగిలేదు కాదు, ఇంకేమైనా ఉన్నాయా? ఏమన్నా వుడ్లు, శాండిల్వుడ్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? వీళ్ళ దిష్టిలు కూడా తగిలేటివి కాదు. అన్నీ సెటిల్మెంట్లు చేసుకోకుండా ముందే సినిమా విడుదలకు పోయి వాళ్ళ సినిమా ఆపేయించుకొని కోర్టు ద్వారా జరిగితే టాలీవుడ్లో ఐక్యత లేదు, పక్కన సినిమా వాళ్ళ దిష్టి తగిలింది మన టాలీవుడ్కి. చూడండి, ఒక కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తి కొబ్బరి చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయో దాన్ని సైంటిఫిక్గా నివేదికలు రెడీ చేయించుకొని సైంటిఫిక్గా చూసుకోకుండా తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందండి. అఖండ 2 ఎందుకు వాయిదా పడిందో దాన్ని వాయిదా పడడానికి కారణాలను ముందే వీళ్ళు పరిష్కరించుకోకుండా ఇప్పుడు అఖండ 2 ఎందుకు వాయిదా పడింది అంటే పక్క బాలీవుడ్ వాళ్ళ దిష్టి తగిలిందంట. రాష్ట్రంలో, దేశంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. ఇంకా ఎవరు అకౌంటబిలిటీ ఫీల్ అవ్వక్కర్లే ఏ అంశం మీదైనా. సింపుల్. అరే నీకేం అట్లా అయిందంటే నా శత్రువుల దిష్టి తగిలింది, మా ఎదురింటి వాళ్ళ దిష్టి తగిలింది, పక్కింటి వాళ్ళ దిష్టి తగిలింది, పక్క రాష్ట్రం వాళ్ళ దిష్టి తగిలింది, పక్క వీధిలో వాళ్ళ దిష్టి తగిలింది. అన్నిటికీ అంతే. వాళ్ళకి ఎందుకబ్బా అట్లా అయిపోయి ఆ సమస్య ఎందుకు వచ్చిందంటే ఆ పక్కన ఉన్న వాళ్ళ దిష్టి తగిలింది. ఎంత ఈజీ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేశారు. నిజంగానే మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గొప్ప సైంటిస్ట్ రకరకాల ప్రయోగాలతో తన మాటలను రకరకాలుగా ట్విస్ట్ చేసి గొప్ప ఆవిష్కరణలు చేస్తూ ఉన్నారు. ఆయన కూడా గ్రేట్లేండి. కొబ్బరి చెట్లకు ఎందుకు ఎండిపోతున్నాయో, దిష్టి ద్వారా ఎండిపోతున్నాయని ప్రపంచంలో ఏ సైంటిస్ట్ అయినా కూడా కనుక్కోంటారా? అట్లా ఏ సైంటిస్ట్ కనుక్కోలేదు. అందుకే ఆయన గొప్ప ఆవిష్కరణకర్త. అఖండ 2 సినిమా ఎందుకు ఆగిపోయిందంటే పక్క సినిమా పరిశ్రమ వాళ్ళ దిష్టి తగిలిందని. చూడండి, ఆవిష్కరణను బేస్ చేసుకొని ఎన్ని గొప్ప ఆవిష్కరణలు వస్తూ ఉన్నాయో. గ్రేట్.